వెల్కమ్ టు ఆర్ఆర్ రియల్ రివ్యూ. నేను మీ రంజన. ప్రతి వారంలానే ఈ వారం కూడా మంచి మూవీ రివ్యూస్తో మీ ముందుకు వచ్చేసాను. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ బిగిన్ ద షో. సింగిల్ తర్వాత మరో కామెడీ ఎంటర్టైనర్ విష్ణు విన్యాసంతో వచ్చేశాడు శ్రీ విష్ణు. జాతకాలు, వాస్తు నమ్మిన వాళ్ళ నిజ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారో ఈ సినిమాలో ఫన్నీగా చూపించారు. దర్శకుడు యదునాథ్ మారుతిరావు నేటి యూత్కి కనెక్ట్ అయ్యేలా స్టోరీని ఫన్నీగా తీశాడు. విష్ణు మార్క్ కామెడీని తగ్గట్టుగా సినిమా స్టోరీని రాసుకున్నాడు. జూనియర్ లెక్చరర్గా పనిచేసే విష్ణు జాతకాలు, వాస్తు, న్యూమరాలజీని విపరీతంగా నమ్మేస్తుంటాడు. ఏ పని చేయాలన్నా ముహూర్తాలు చూసుకొని మరీ చేస్తుంటాడు. అతని చాదస్తంతో అందరూ విసుకుపోతూ ఉంటారు. అలాంటి విష్ణు తన కొలీగ్ నయన్తో ప్రేమలో పడతాడు. అయితే ఆమె జాతకంలో దోషం ఉంటుంది. ఆమెని పెళ్లాడితే మొదటి 6 వారాల్లోనే చనిపోతారని చెప్తారు. మొదట్లో వెనకడుగు వేసిన విష్ణు నయన్ మీద ప్రేమతో మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? నయన్ పెళ్లి చేసుకున్న శ్రీ విష్ణు బతికాడా లేక చనిపోయాడా? నయన్ పెళ్లాడాక శ్రీ విష్ణు ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? చివరికి ఏం జరిగిందో తెలియాలంటే విష్ణు విన్యాసం సినిమా చూడాల్సిందే. శ్రీ విష్ణు సినిమాలన్నీ 1 లైన్ కామెడీతోనే ఉంటాయి. ఏదో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ తీసుకొని దాని చుట్టూ స్టోరీని అల్లుకుంటారు. ఆడియన్స్ని గిలిగింతలు పెట్టేలా ట్రెండ్ డైలాగ్స్, ఫన్నీ మీమ్స్ పెడతారు. సోషల్ మీడియాలో ఎక్కువగా ఉంటున్న యూత్ ఇలాంటి కామెడీ బాగా నచ్చుతుంది. నయన్ సారిక యాక్టింగ్ కూడా క్యూట్గా ఉంది. జాతకం సరిగ్గా లేని అమ్మాయి పడే ఎక్స్ప్రెషన్ని చక్కగా చూపించింది. ఇక గోపరాజు రమణరాజు, శ్రీకాంత్ అయ్యంగార్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, సత్యం రాజేష్ తదితరులు తమ పాత్రలో సెట్ అయి బాగా చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా విష్ణు, నయన్ క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇంటర్వెల్ బ్యాక్ తర్వాత ముందే జాతకాల్ని రివీల్ చేశారు. అలాగే సెకండ్ హాఫ్ అంతా విష్ణు, నయన్ పెళ్లి, వాళ్ళ మధ్య వచ్చే సమస్యల్ని చూపించారు. ఈ సినిమాలో రదన్ ఇచ్చిన పాటల్లో టైటిల్ ఒకటే క్యాచీగా అనిపించింది. ఈ సినిమాకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 4/5. హీరో శివకార్తికేయ నిర్మాతగా మారి తీసిన సినిమా తాయ్ కిలవి ఈ వీక్ థియేటర్లో రిలీజ్ అయింది. కాటికి కాలు చాచిన వృద్ధురాలి చుట్టూ ఈ స్టోరీ అల్లుకున్నారు. ఏ పాత్రైనా అవలీలగా చేసే సీనియర్ నటి రాధిక 70 ఏళ్ల వృద్ధురాలి పాత్రలో ఒదిగిపోయింది. దానికోసం రాధిక సింథటిక్ గెటప్ వేసుకొని నటించింది. ఏ సీనియర్ నటి కూడా ఈ మధ్య కాలంలో ఇలాంటి సాహసం చేయలేదు. కథలోకి వెళితే ఒక చిన్న గ్రామంలో పావు నుతయి అనే వృద్ధురాలు ఉంటుంది. అందరూ ఆమెని తాయ్ కిలవి అని పిలుస్తుంటారు. ఈ తాయ్ కిలవి ఊర్లో వాళ్ళందరికీ డబ్బులు వడ్డీకి ఇస్తూ ఉంటుంది. టైంకి వడ్డీ డబ్బులు ఇచ్చారో వదిలేస్తుంది, లేకపోతే వాళ్ళ భరతం పట్టేస్తుంది. అయితే ఒకసారి హెల్త్ పాడైపోయి మంచాన పడుతుంది. అప్పుడే తను నిధి దాచిపెట్టిందని పుకార్లు వస్తుంది. దీంతో అప్పటిదాకా దూరంగా ఉన్న 3 కొడుకులు నిధి కోసం తల్లి దగ్గరకు వస్తారు. ఆమె చనిపోకుండా కాపాడుతూ ఉంటారు. ఎవరికి వారి నిధిని దక్కించుకోవాలని ప్లాన్ చేస్తూ పోరాడుతూ ఉంటారు. ఇంతకీ తాయ్ కిలవి ఆరోగ్యం బాగుపడిందా? నిధి ఎక్కడుందో కొడుకులకి చెప్పిందా? నిధి కోసం గొడవలు పడ్డ కొడుకులు మళ్ళీ కలిశారా? ఇదంతా తెలియాలంటే తాయ్ కిలవి సినిమా చూడాల్సిందే. దర్శకుడు శివకుమార్ మురుగేషన్ కథ చాలా ఛాలెంజింగ్గా తీసుకొని చేసినట్లు కనిపిస్తుంది. స్టోరీ మొదట్లో అన్ని పాత్రల్ని పరిచయం చేస్తూ కామెడీని పండించారు. పల్లెటూరి వాతావరణం, జనం జీవనశైలి, వాళ్ళు మాట్లాడుకునే తీరుని చాలా నేచురల్గా చూపించారు. వీటి మధ్య తాయ్ కిలవి పాత్రని బ్యాలెన్స్ చేస్తూ తీసిన విధానానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. తాయ్ కిలవి హెల్దీగా ఉన్నంత వరకు స్టోరీ సరదాగా సాగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే తను మంచాన పడుతుందో అప్పటి నుంచి కథ సీరియస్ టర్నింగ్ తీసుకుంటుంది. చాలా చోట్ల సెంటిమెంట్ సీన్స్ లో ఎమోషన్స్ అందరినీ కలిచివేస్తుంది. సీరియస్ ఇష్యూని కామిక్ వేలో డీల్ చేస్తూ అందరినీ నవ్వించారు. అలాగే మనీషాంత్, రెచెల్ రెప్కా చేసిన క్యారెక్టర్స్ కూడా సినిమాకి మంచి సపోర్ట్గా నిలిచింది. ఇంకా వివాస్ కే ఇచ్చిన పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రతి సన్నివేశాన్ని బాగా హైలైట్ చేశాయి. ఒక వృద్ధురాలి పాత్రతో సినిమా తీసిన శివకార్తికేయన్ గట్స్ ని మెచ్చుకోవాల్సిందే. ఈ సినిమాకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 4.2/5. ఈ వీక్ తండ్రి కొడుకుల సెంటిమెంట్ ఉన్న స్టోరీతో సన్ ఆఫ్ సినిమా విడుదలైంది. దారి తప్పిన కొడుకుని గాడిలో పెట్టడానికి ఓ తండ్రి ఏం చేస్తాడో ఈ స్టోరీ చెప్తూ ఉంటుంది. తండ్రి కఠిన హృదయం, కొడుకు ప్రవర్తనలో పరివర్తన అందరినీ ఆలోచించేలా చేస్తాయి. దర్శకుడు బత్తుల సతీష్ ఈ సినిమాలో ఫ్యామిలీ సెంటిమెంట్ తీసుకున్నాడు. వినోద్ కుమార్ని తండ్రిగా, సాయి సింహాద్రిని కొడుకుగా చూపించాడు. వీళ్ళ మధ్య వచ్చే సెంటిమెంట్ సన్నివేశాల్ని చాలా ఎమోషనల్గా తెరకెక్కించాడు. ఇక స్టోరీలోకి వెళ్తే సాయి ఇష్టానుసారంగా డబ్బులు ఖర్చు చేస్తూ బాధ్యత లేకుండా తిరుగుతూ ఉంటాడు. తండ్రి వినోద్కి ఈ తీరు నచ్చదు. సాయికి ఎలాగైనా క్రమశిక్షణ నేర్పాలనుకుంటాడు.
కష్టార్జితంతో బతకడం నేర్పాలనుకుంటాడు. అందుకే సాయికి ఒక కండిషన్ పెడతాడు. ఒక అనాథ పాపని సొంత ఖర్చులతో 6 నెలలు పెంచితే తన ఆస్తిని రాసిస్తానని, లేకపోతే లేదని తేల్చి చెప్పేస్తాడు. సో తండ్రి ఆస్తి వస్తుందని ఆశలు పెట్టుకున్న సాయి అనాథ పాపని తెచ్చుకొని పెంచాడా? పాపని పెంచే క్రమంలో ఎలాంటి కష్టాలు పడ్డాడు? ఈ తండ్రి కొడుకుల మధ్య ఎలాంటి పోరు జరిగింది? ఇవన్నీ తెలియాలంటే సన్ ఆఫ్ సినిమా చూడాల్సిందే. సీనియర్ నటుడు వినోద్ కుమార్ ఈ కథకి ప్రాణం పోశాడు. తండ్రి పాత్రలో సీరియస్నెస్, కొడుకు భవిష్యత్తుపై ఆవేదన లాంటి ఫీలింగ్స్ ని అద్భుతంగా పండించారు. సాయి సింహాద్రి కొత్త నటుడైన అనుభవం ఉన్న హీరోలా నటించాడు. బాధ్యత లేని కుర్రాడిగా, పాపని సాకే తండ్రిగా తన పాత్రలో వేరియేషన్స్ చూపించడంలో సక్సెస్ అయ్యాడు. డైరెక్టర్ బత్తుల సతీష్ తీసుకున్నది నార్మల్ స్టోరీయే అయినా అనాథ పాపని సాకే పాయింట్ తీసుకోవడం స్టోరీని మలుపు తిప్పుతుంది. ధనిక మధ్యతరగతి జీవితాల్లో తేడాలు చూపించడంలో, ఫ్యామిలీ డ్రామా నడపడంలో నేర్పిని ప్రదర్శించాడు. అలాగే రిషి ఇచ్చిన మ్యూజిక్ సినిమాకి మంచి ప్యాండింగ్ అయింది. ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ బోర్ కొట్టినా సెకండ్ హాఫ్లో అనాథ పాప రావడం ఊపందుకుంది. ఇక ఎండింగ్లో వచ్చే సెంటిమెంట్ సీన్స్ గుండెకి హత్తుకుంటాయి. వినోద్, సాయి మధ్య వచ్చే డైలాగ్స్ అందరినీ ఆలోచించేలా చేస్తాయి. ఈ సినిమాకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 4.5/5. అణచివేత విప్లవం నేపథ్యంలో తీసిన సినిమా ది రైజ్ ఆఫ్ అశోక థియేటర్లోకి వచ్చేసింది. ఆధిపత్య ధోరణిలో విర్రవీగితే ఆయుధం పట్టుకొని తిరుగుబాటు చేయాల్సి వస్తుందన్న సందేశాన్ని ఈ సినిమాలో చూపించారు. హీరో విద్యార్థి దశ నుంచి ఉద్యమకారుడిగా మారిన విప్లవ శంఖం ఎలా పూరించాడన్న నేపథ్యాన్ని అద్భుతంగా తీశారు. 1970లో అవరతి గ్రామానికి చెందిన క్షురకులు సామాజిక అణచివేతకి గురవుతూ ఉంటారు. ఆ వర్గానికి చెందిన సతీష్ చదువుకొని ఉన్నత ఉద్యోగానికి అర్హత సాధిస్తాడు. అతనికి ఆ ఉద్యోగం రావడం అక్కడున్న ధనిక వర్గాలకి ఇష్టం ఉండదు. కూలీ నాలి చేసుకునే పిల్లలకి ఉద్యోగాలొస్తే తమకి సమానం అవుతారని, వాళ్ళని గౌరవించాల్సి వస్తుందని సంకుచిత భావనతో సతీష్కి ఉద్యోగం రాకుండా చేస్తారు. దాన్ని వ్యతిరేకించిన సతీష్ బంధువుల్ని హింసలు పెడుతూ ఉంటారు. అప్పుడు సహనాన్ని కోల్పోయిన సతీష్ ఏం చేశాడు? పెత్తందారుల పొగరుని ఎలా వ్యతిరేకించాడు? చిన్న భిన్నమైన తన జీవితాన్ని ఎలా నిలబెట్టుకున్నాడు? తను ప్రేమించిన అమ్మాయిని దక్కించుకున్నాడా లేదా చివరికేమైంది? ఇవన్నీ తెలియాలంటే ది రైజ్ ఆఫ్ అశోక సినిమా చూడాల్సిందే. ఈ సినిమాలో లూసియా ఫేమ్ సతీష్ నినాసం, హీరోయిజం బాగా చూపించాడు. లవ్ సీన్స్లోనే కాకుండా యాక్షన్ సీన్స్లో కూడా యాక్షన్ అదరగొట్టాడు. తెలుగు సినిమాకి కొత్తవాడే అయినా కన్నడలో డ్రామా లూసియా సినిమాలో స్టార్గా పేరు తెచ్చుకున్నాడు. ఇక కాంతారలో హోమ్ గార్డ్గా చేసిన సప్తమి గౌడ దీనిలో హీరోయిన్గా చేసింది. పల్లెటూరి అమ్మాయిల చక్కగా నటన కనబరిచింది. సంపత్ మైత్రేయ చేసిన విలన్ పాత్రలో సహజమైన క్రూరత్వాన్ని చూపించాడు. ఆధిపత్య అహంకారం కనిపించేలా అద్భుతంగా నటించాడు. ఇక బి సురేష్, యశ్ శెట్టి కీలక పాత్రల్ని పోషించారు. ఈ సినిమా తీస్తున్న టైంలో దర్శకుడు వినోద్ వి దొండలే నిర్మాణ ఖర్చులు పెరిగిపోవడం వల్ల అప్పుల పాలై హఠాత్ మరణం చెందారు. మిగతా సినిమాకి ఎడిటర్ మను షెడ్గార్ దర్శకత్వం చేశారు. లవ్ డ్రామా, ఎమోషనల్ యాక్షన్తో పక్కా కమర్షియల్గా సినిమాగా దీన్ని రూపొందించారు. పూర్ణచందర్ తేజస్వి ఇచ్చిన పాటలు ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా యాక్షన్ సన్నివేశాల్ని ఎలివేట్ చేశాయి. ఈ సినిమాకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 4/5. ఈ మధ్య వెబ్ సిరీస్ కూడా సినిమా రేంజ్లో వస్తున్నాయి. డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనుబడలేదు అనే వెబ్ సిరీస్ ఇప్పుడు మంచి బజ్ క్రియేట్ చేస్తుంది. కేవి శ్రీరామ్ నిర్మించిన ఈ సిరీస్కి కృష్ణ పోలూరు డైరెక్షన్ చేశారు. ఈ స్టోరీ మెయిన్ థీమ్ గురించి చెప్పాలంటే పిల్లల మీద పెంచుకున్న ప్రేమ ఒక్కసారి అతి జాగ్రత్తకి దారితీస్తుంది. పిల్లల ప్రతి అడుగుని అనుమానించేలా మారుతుంది. అది పిల్లల లేత హృదయాలని గాయపరచడమే కాదు, భయపెడుతుంది కూడా. అలా గాయపడ్డ ఆడపిల్ల ఎలాంటి దుస్థితిని ఎదుర్కొంటుందనే కోణంలో నుంచి కథని రాసుకున్నాడు కృష్ణపోలూరి. ఆడపిల్ల సేఫ్టీ, సెక్యూరిటీలో పేరెంట్స్ పాత్ర మీద తీసిన ఈ వెబ్ సిరీస్లో రాజీవ్ కనకాల, ఉదయ్ భాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ మెయిన్ రోల్స్ చేశారు. ఊర్లో జనరల్ స్టోర్ నడిపే ప్రసాద్ రావుకి కూతురు స్వాతి అంటే ప్రాణం. 20 ఏళ్లుగా ఎక్కడికి పంపకుండా ఇంటి దగ్గరే ఉంచి చదివిస్తుంటాడు. కానీ ఉద్యోగం కోసం హైదరాబాద్ పంపించాల్సి వస్తుంది. అతి కష్టం మీద ఒప్పుకొని పంపుతాడు. స్వాతి హాస్టల్లో చేరి ఓ కంపెనీలో చేరి జాబ్ చేస్తూ ఉంటుంది. ఒకరోజు అకస్మాత్తుగా స్వాతి కనిపించడం లేదు అని తెలిసి ప్రసాదరావు షాక్ అవుతాడు. వెంటనే హైదరాబాద్ వచ్చి కూతురు కోసం ఆరా తీస్తాడు. స్వాతి చనిపోయిందని, దానికి కారణం తండ్రి అని పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. అప్పుడు ప్రసాదరావు ఎలా ఫీల్ అయ్యాడు? అసలు స్వాతి ఎందుకు చనిపోయింది? తండ్రి ప్రవర్తనలో స్వాతి ఎలా విసిగిపోయింది?
కూతురిని పోగొట్టుకున్న ప్రసాదరావు ఏం చేశాడు? ఇవన్నీ తెలియాలంటే డాటర్ ఆఫ్ ప్రసాదరావు కనిపించడం లేదు వెబ్ సిరీస్ చూడాల్సిందే. దీనిలో రాజీవ్ కనకాల తన అనుభవాన్ని రంగరించి తండ్రి పాత్రకి న్యాయం చేశాడు. అలాగే కూతురి పాత్రలో వసంతిక చాలా న్యాచురల్గా నటించింది. ఇక ఉదయ్ భాను పోలీస్ ఆఫీసర్గా సరిగ్గా సెట్ అయింది. శ్రీరామ్ వెంకట్ నటన కూడా ఆడియన్స్ని ఆకట్టుకుంది. 6 భాగాల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ కూతురిని కన్న ప్రతి పేరెంట్స్ చూడాలని చెప్తున్నారు. సో ఈ వెబ్ సిరీస్కి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 4.5 అవుట్ ఆఫ్ 5. ప్రియాంక చోప్రా జోన్స్ లీడ్ రోల్ చేసిన హాలీవుడ్ సినిమా ది బ్లఫ్ ఈ వీక్ ఓటీటీలో విడుదలయ్యి మంచి టాక్ తెచ్చుకుంటుంది. గతంలో బేవాచ్ సినిమాలో యాక్షన్ స్టంట్స్ చేసిన ప్రియాంక చోప్రా ఇప్పుడు పీరియాడిక్ మూవీలో కూడా ఫైట్స్ చేసింది. సముద్ర దొంగల నుంచి తన కుటుంబాన్ని కాపాడుకునే యోధురాలి పాత్రని అద్భుతంగా పోషించింది. కథలోకి వెళితే బ్రిటిషర్ల కాలంలో సముద్ర దొంగలు విలువైన వస్తువుల్ని తీసుకెళ్లి నౌక మీద దాడులు చేసి దోచుకుంటూ ఉంటారు. అలా సరుకులతో వెళ్లే ఇస్మాయిల్ నౌక మీద కూడా దాడి చేశారు. ఇస్మాయిల్ ఫ్యామిలీ అంటే ప్రియాంక, ఆమె కొడుకు ఇంకా మరదల్ని చంపాలని చూస్తూ ఉంటారు. వాళ్ళ నుంచి చాకచక్యంగా తప్పించుకునే ప్రియాంక ఒక దీవిలో దాక్కొని పోరాడుతూ ఉంటుంది. ఇంతకీ ప్రియాంక ఆ సముద్ర దొంగలకి దొరుకుతుందా, తప్పించుకుంటుందా? సముద్ర దొంగలకి బంగారం నిధులు దొరికాయా? భర్త ఇస్మాయిల్ బతికే ఉన్నాడని తెలిసిన ప్రియాంక అతని కోసం ఏం చేసింది? విలన్స్ నుంచి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంది? ఇవన్నీ తెలియాలంటే ది బ్లఫ్ సినిమా చూడాల్సిందే. ఈ మూవీ స్టోరీ కొత్తేం కాదు. ఒకప్పుడు రెబల్గా బతికిన హీరో అవన్నీ వదిలేసి ప్రశాంతంగా జీవిస్తున్న టైంలో పాత శత్రువులు వెంటాడుతూ ఉంటారు. అప్పుడు హీరో మళ్ళీ యాక్షన్ మోడ్లోకి వచ్చేస్తాడు. ఈ మూవీ కూడా అంతే. అయితే దీనిలో ప్రియాంక చోప్రా జోన్స్ విలన్స్తో ఎలా పోరాడిందన్న దానిపై వైవిధ్యం కనిపిస్తూ ఉంటుంది. విలన్స్ నుంచి తప్పించుకోవడానికి ఆమె పెట్టే ట్రాప్లు, అనుసరించే ట్రిక్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సముద్ర దొంగలు వచ్చింది బంగారం కోసం కాదని, పాత పగలు తీర్చుకోవాలని వచ్చారని తెలిసినప్పుడు స్టోరీ ఇంకా వేడెక్కిపోతుంది. ఒక గృహలో జరిగే క్లైమాక్స్ చూసినప్పుడు ఆడియన్స్ ఖచ్చితంగా థ్రిల్ అవుతూ ఉన్నారు. ఎనీవేస్, ఎర్సెన్ బోడెన్గా ప్రియాంక చోప్రా యాక్టింగ్ ఇరగదీసింది. యాక్షన్ సీన్ కోసం తను చేసిన కష్టం తెర మీద కనిపిస్తుంది. అలాగే క్రూరమైన విలన్ కెప్టెన్ కర్నల్గా కాల్ అర్బన్ నిజంగానే భయపెట్టాడు. ఈ మూవీ థియేటర్లోకి రాకపోయినా ఓటీటీ ప్లాట్ఫామ్లో క్రేజ్ తెచ్చుకుంటుంది. యాక్షన్ మూవీస్ని ఇష్టపడే వాళ్ళు దీన్ని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ది బ్లఫ్ సినిమాకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 4.5 అవుట్ ఆఫ్ 5. సో చూసారు కదా, ఇది ఈ వారం రియల్ రివ్యూలో మూవీ రివ్యూస్. నెక్స్ట్ వారం విడుదలయ్యే మూవీ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వనిత టీవీ. బాయ్.